ఒకరోజంట ఒక చర్చిలో ఒక ఆమె ఆరాధన చేస్తా ఉందంట. ఆరాధన చేసి ప్రార్థన చేస్తుందంట. ఆరాధన చేసిందంట. లేచి సాక్ష్యం చెప్పిందంట, ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు, ఇప్పటి నుంచి నేను ఇంకెప్పుడు కూడా నా బైబిల్ కంటే విలువైన చీర కట్టను, ఇప్పటి నుంచి నేను బైబిల్ కంటే తక్కువ రేటు చీర కట్టుకుంటా అని చెప్పిందంట. తక్కువ రేటు చీర కట్టుకుంటా అని చెప్పిందంట. అందరు యవనస్తులు అందరు వింటున్నారంట. యవనస్తులు, ఆడోళ్ళు, పెద్దోళ్ళు, సంఘం అందరు వింటున్నారంట. ఒక రోజున వింటా ఉంటే ఒకరోజు ఏదో జరుగుతూ ఉందంట. కుటుంబం ఏదో పెళ్ళి ఏదో జరుగుతూ ఉందంట. జరుగుతూ ఉంటే ఆమె 10,000 చీర కట్టుకొని తిరుగుతుందంట. ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి తిరుగుతుందంట. 10,000 చీర కట్టుకొని అటుపక్కకు ఇటుపక్కకు గుణగుణ తిరుగుతుందంట. చీర అంతా తిప్పుకుంటా, బాగుంది అక్క నా చీర, బాగుంది అక్క నా చీర అని తిరుగుతుందంట. అంతలెక్కలు తిరుగుతుందంట. తిరిగి 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 ఒక యవనస్తుని కాడికి వచ్చిందంట. ఏరా బాగుండవా, ఏమరా ఇంత లేటుగా వచ్చినావంట అన్నాడంట. ఆంటీ, ఆ రోజు నువ్వు సాక్ష్యం చెప్పినావు కదా ఆంటీ, బైబిల్ కంటే ఎక్కువ చీర కట్టనని, ఈ పొద్దు మరి ఏందంటే ఇంత చీర కట్టుకునేవా అన్నాడంట. ఏం పోయింది? సాక్ష్యం పోయింది. నీ మాటలు అందరు వింటారు.